టీజీఎస్ఆర్టీసీ బస్ భవన్లోని బ్లాక్ ఏని కమర్షియల్ ట్యాక్స్కి అంటే జిఎస్టీకి ఇచ్చారని, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ వాళ్ళు వేసుకున్న తాళాలను పగలగొట్టి ఆక్యుపై చేసుకున్నారనే వార్త ఇవాళ ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తుంది. అదే ప్రభుత్వం అట్లాగే తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం వెంటనే దీని మీద స్పందించాలని, నిజంగా వాస్తవంగా జరిగింది ఏంటి అనేది కార్మికులకి ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఉందో ఈ అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 2015 జూన్ 2వ తేదీ నుంచి ఏపీఎస్ఆర్టీసీగా టీఎస్ఆర్టీసీగా పనులు నిర్వహించుకుంటున్నాం. ఆ సందర్భంలోనే ఏ బ్లాక్ని ఆంధ్రప్రదేశ్కి, బి బ్లాక్ని తెలంగాణకి కేటాయించుకొని పనులు చేశారు. అప్పటి నుంచి విడివిడిగానే నడుస్తున్నాయి. అయినా అక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అక్కడ ఆర్టీసీ హౌస్ని కట్టుకున్న తర్వాత కూడా అక్కడి నుంచే నిర్వహిస్తున్నప్పటికీ ఇక్కడ కొన్ని కార్యకలాపాలను ఇక్కడ నుంచే ఏ బ్లాక్ నుంచి నిర్వహిస్తున్నారు. దాంతోపాటుగా తెలంగాణ కూడా థర్డ్ ఫ్లోర్లో కొన్ని అంశాలని స్క్వాడ్ని, అట్లాగే వీటీపీఎస్ ప్రాజెక్ట్ని, అదేవిధంగా రంజనీగా థర్డ్ ఫ్లోర్ వాడుకుంటుంది. ఇప్పుడు అకస్మాత్తుగా ఈ మొత్తం ఏదైతే ఏ బ్లాక్లో ఉన్న 4 ఫ్లోర్లు కూడా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్కి ఇచ్చారని, దీని మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు ఇచ్చారని చెప్పి వార్తలు బయటకు వస్తున్నాయి. ఎటువంటి స్పష్టత అటు యాజమాన్యం నుంచి కానీ అదే రకంగా ప్రభుత్వం నుంచి కానీ లేదు. జీవో కాపీ కూడా ఎక్కడా లేదు. ఏమీ లేకుండానే ఇవాళ అధికారులు ఆక్యుపై చేసుకుంటున్నారు అనేది చాలా తీవ్రమైన అంశం. నిజంగానే ఆర్టీసీ అనేది ఆర్టీసీకే ఉండాలి. ఒక వాదన కూడా అక్కడక్కడ చర్చకు వస్తుంది. 10 ఏళ్ళు దాటిపోయింది కాబట్టి ఏదైతే ఈ బ్లాక్ ఉందో ఈ తెలంగాణకి వర్తించింది అనే చర్చ కూడా వస్తుంది. ఒకవేళ నిజంగానే షిలాబేడి కమిటీ ఏదైతే 9th షెడ్యూల్ ఉన్న అంశాలు అన్నింటికి వర్తించిందో అది రాష్ట్ర ప్రభుత్వం ఇతర విభాగాలకి ఆర్టీసీ కూడా వర్తించింది. ఒకవేళ అది ఇచ్చినప్పటికీ కూడా ఆ ఆర్టీసీ హౌస్ మొత్తం అనేది టీఎస్ఆర్టీసీగా ఆంధ్రప్రదేశ్కి అనేది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గరపరిచేదానికి అవకాశం లేదు. అందుకని ఇది సెంట్రల్ అండ్ స్టేట్ స్పీర్గా ఉంది. వాటా 51-49% వాటాలతో ఉంది. అందుకని ఏం చేసినా కూడా అది కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఆస్తులను బదలాయించడం అసాధ్యమైన విషయం. ఏమైనా ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా టీజీఎస్ఆర్టీసీ సగ భాగంగా ఉన్న ఏ బ్లాక్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందనేది తీవ్రమైన అంశం. ఇది సరైనది కాదనేది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఆర్టీసీ కార్మికులు ఉమ్మడి ఆర్టీసీగా కానీ విడిపోయిన తర్వాత కూడా అనేక కష్ట నష్టాలు కోస్తూ వాళ్ళకి సరైన ఆర్థికమైన ఆసరా ప్రభుత్వం నుంచి ఆర్టీసీ నుంచి రాకపోయినా, జీతాలు పెంచకపోయినా, ఇతరత్ర ఇబ్బందులు ఉన్న వర్క్ లోడ్స్ పెరిగిపోయినా, రోజు కొంతమంది ఉద్యోగాలు కోల్పోతున్నప్పటికీ కూడా ఆర్టీసీ అభివృద్ధిని కాంక్షిస్తూనే ఆర్టీసీ అభివృద్ధి పథంలో నడవాలని చెప్పి కొన్ని 100 ఎకరాల భూమిని కూడా అది సమకూర్చుకొని ఉంది. ఆర్టీసీ మీద ప్రేమను అనేక మంది దాతలు కూడా భూములు ఇచ్చి ఆర్టీసీ విస్తరణ కోసం సహాయపడుతున్నారు. ఆ రకంగా ఈరోజు 1200 పైచిలకు ఎకరాల భూమి టీఎస్ఆర్టీసీ దగ్గర ఉంది. ఈ రోజున బస్ భవన్లో ఉన్న ఒక బ్లాక్ని అకస్మాత్తుగా ఆర్టీసీతో సంబంధం లేకుండా ఆర్టీసీ కార్మిక సంఘాలకి, కార్మికులకి ఏమీ తెలియకుండా ఎవరికి ఇచ్చేస్తే పొద్దున ఏ భూమి వెళ్ళిపోతుందో కూడా తెలియని పరిస్థితుండే అవకాశం ఉంటుందని అభద్రత ఇవాళ ప్రజల్లో వస్తుంది. దాంతోపాటుగానే ఆర్టీసీ కార్మికులు వస్తుంది. ఇది సరైనది కాదు. అందుకని తక్షణమే దీని మీద ఆర్టీసీ యాజమాన్యం స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఆర్టీసీ ఆస్తులు ఆర్టీసీకే ఉండాలి, ఆర్టీసీని వాటి నిర్వహించాలి. ఒకవేళ నిజంగానే కమర్షియల్గా ఇవ్వదలుచుకుంటే లేదా లీజ్కి ఇవ్వదలుచుకుంటే ఆర్టీసీ యాజమాన్యం ఇవ్వాలి తప్ప ఉత్తరాల పేరుతో ఇంకో పేరుతో తను ఆక్యుపై చేసుకుని ఇతరులకు ఇచ్చేదాన్ని ఇది సహించబో అనేది ఖచ్చితంగా చెప్పదలుచుకుంది. ఇదే కనుక జరిగితే, ఇదే నిజమే ఇట్లనే ఉంటే రేపు భవిష్యత్తులో కార్మికులకు వీటిని ఆర్టీసీ ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి, ఆర్టీసీని పరిరక్షించుకోవడానికి కూడా కార్మికులకు ఆలోచించి ముందుకు రావాల్సిన అవసరం వస్తుంది. అందుకని అట్లా రాకుండా ప్రజలకి, ఆర్టీసీ కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, దీని మీద స్పష్టత ఇవ్వాలని, ఆర్టీసీ యాజమాన్యం మీద దీని మీద జోక్యం చేసుకొని ఎటువంటి నష్టం జరగట్లేదనే అంశం ఖచ్చితంగా చెప్పాలని చెప్పి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తుంది.